మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరు మంచి అయితే, ఎవరు ధర్మంగా ఉంటే, ఎవరు న్యాయంగా జీవిస్తే, మిమ్మల్ని ఎవరైతే సంరక్షించగలుగుతారో, ఈ ఊరును ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో అతనికి ఓటు వేయాల్సిన బాధ్యత మీపై ఉంది. అది నేనైతే నాకు వేయండి, నేను కాకపోతే తిరస్కరించండి. ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నా. నేను మంచి చేసి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించగలిగి, పేదరికానికి ఉపయోగపడగలిగి, నా నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగి ఉంటే రాబోయే భవిష్యత్ కాలంలో నేను అభివృద్ధి చేయగలుగుతాననే విశ్వాసం నా పైన మీకు ఉంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వెయ్యొద్దు. నాతో పోటీ చేసిన వరదరాజరెడ్డి గారికి పోలిక పెట్టాల్సిన బాధ్యత మీకుంది. మా ఇద్దరిని చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. నా గురించి చెప్తా, నా జెండా గురించి చెప్తా మొట్టమొదట. ఆ తర్వాత నా ప్రత్యర్థి గురించి చెప్తా, తెలుగుదేశం పార్టీ జెండా గురించి చెప్తా. నాకు 2019లో మీరు అధికారం ఇచ్చినారు, నా పార్టీని అధికారంలోకి తెచ్చినారు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నంద్యాల వరదరాజరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇన్ఛార్జ్. 14 నుంచి 19 వరకు మీకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. వారానికి 2 సార్లు అర్ధరాత్రి అమర్రాత్రి 1 బిందె 2 బిందెలతో సరిపెట్టుకోవాల్సినటువంటి దీనమైన స్థితి. మీ పిల్లలు చదివే స్కూలు, ఒకవేళ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతారంటే వదిలేద్దాం. ప్రభుత్వ పాఠశాలలు చదివినా చదవకపోయినా 14 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల, ఒకే ఒకటి, రెండొద్దమ్మ, ఒకే ఒక ప్రభుత్వ పాఠశాల 1 లక్ష రూపాయలు పెట్టి ఒక రూమ్ కట్టించిన, ఒక బాత్రూమ్ కట్టించిన, ఒక కిచెన్ రూమ్ కట్టించిన, ఒక తరగతి గదిలో బెంచీలు టేబుల్ వేసి పైన కూర్చోబెట్టిన ఒక్క స్కూలు లేదు. నాటి పాఠశాలలు పశువుల పాకలు. మీరు చదివింది, నేను చదివింది పాఠశాల విద్యకు మాత్రమే, మౌలిక వసతులకు మాత్రం అవి పశువుల పాకలు. చిన్న తరగతి గది, 100 మంది పిల్లల పైన పెచ్చులు ఊడిపోతుంటాయి. ఇట్టి సందర్భాలలో మీ బిడ్డ రాచమల్లు మాత్రం నాయకుడిగా నా బాధ్యత నిర్వర్తించిన నేను. మిత్రులారా, కరోనా వ్యాధి ఉండే సందర్భంలో కూడా మొట్టమొదటి కరోనా వ్యాధి ప్రతిరోజుల్లో శ్రీనివాసనగర్లో వస్తే ఆ ఇంటికి పోయిన వాడిని నేను. అప్పటి కమిషనర్ స్ప్రే చేసినాం, క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేసినాం, ఆక్సిజన్ తెప్పించినాం, హాస్పిటల్ సందర్శించినాం, మీకు శానిటైజేషన్ ఇచ్చినాం, మందులు ఇచ్చినాం, వర్కర్లను అప్రమత్తం చేసినాం, పోలీసులు, శానిటైజేషన్, వైద్య సిబ్బందిని సమన్వయపరిచి పనిచేసినాం. మున్సిపల్ ఆఫీసులు కేంద్రం చేసుకొని వీధులలో ఉండి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి పనిచేసి ధైర్యం ఇచ్చి నిరుపేదలకు బ్రతకడానికి బరువుని చెప్పి కూరగాయలు, ఆకుకూరలు, దినుసులు, డబ్బులు పంచగలిగినాం. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దళారి వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, సమతుల్య ప్రేమను చూపించకుండా, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలను మీ ముంగిటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిది. ఆ నాయకుడి నీడలో మేము బతుకుతా ఉన్నందుకు, జెండా బట్టి పనిచేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నా తల్లి. నేను గర్వపడతా ఉన్నా ముమ్మారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. ఆ జెండా పట్టినా కాబట్టి ఈ ఊరికి 1700 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకి ఇవ్వగలిగినాం. ఆ జెండా పట్టగలిగినా కాబట్టి 1300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మీ ముంగిటికి తీసుకురాగలిగిన. గురవై చోట, ఆస్కాలేజ్ రోడ్డు, శ్రీరాములపేట, బీజీఆర్ సందు, ఇవన్నీ రోడ్లు వెడల్పు చేసి మీకు అభివృద్ధికి సాక్ష్యంగా నిలబడగలిగిన ఈ రోజు నేను. ఇవి కాకుండా మీరందరూ సంతోషపడే విధంగా, జాతి గర్వపడే విధంగా, ప్రతి భారతీయుని గుండె గర్వంతో పొంగే విధంగా శివాలయం సెంటర్లో 3 రంగుల 3 నెలల జెండాను ఆవిష్కరించగలిగిన, జాతీయ జెండాను అసలు ఆవిష్కరించగలిగింది మీ బిడ్డ రాచమల్లే. ఒక్క మాటలో చెప్పాలంటే, అభివృద్ధి కొరకు మీరు నాకు బాసటగా తోడుగా ఉండమని అభ్యర్థిస్తూ, నా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించమని సదా మిమ్మల్ని అభ్యర్థిస్తూ